ఒక మంచి సినిమా చూసిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. అంటే ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు సినిమా బాగుంది అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ చూసిన సినిమా చాలా అంటే చాలా బాగుంది అన్న. నిజంగా మామూలుగా లేదు సినిమా అయితే. అంటే విశ్వకన్నా యాక్షన్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆ రొమాన్స్ కానీ, ఆ నరకడం కానీ, ఆ ఫైటింగ్స్ కానీ నిజంగా వేరే లెవెల్ ఉన్నాయి అనమాట. అంటే విశ్వకన్నా తన కెరీర్ మొత్తంలో చేసిన ఒక మంచి పని ఏంటంటే ఈ సినిమా ఒప్పుకోవడం అన్న, అంతే. ఇలాంటి మా సినిమా ఎక్కడ చూడలేదు. అంటే విశ్వకన్నాని ఒక రకంగా చూస్తుంటే మన ఎన్టీఆర్ గారిని చూసినా అనిపించింది, జూనియర్ ఎన్టీఆర్. అంటే ఎన్టీఆర్ దమ్ముల ఎన్టీఆర్ అని ఎలా ఉన్నాడు అలా ఆ లుక్ సేమ్ అట్లనే అనిపించింది ఒక రకంగా చూస్తుంటే. సినిమా నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ హీరోయిన్ బుజ్జి గారి గురించి ఏం చెప్తామన్నా, నిజంగా మామూలు బుజ్జి కాదు. అంటే అంటే రాధిక అంటాం అందరం, ఇప్పుడు ఆ రాధిక మర్చిపోయి బుజ్జే కావాలంటామన్నా. అంటే ఐ లవ్ బుజ్జి, ఐ వాంట్ బుజ్జి. అంటే ప్రతి ఒక్కరికి బుజ్జి లాంటి పిల్లమే కావాలి, బుజ్జి లాంటి వైఫ్ కావాలని చెప్పి అనుకుంటారు. సో అంత బాగుంది అన్నమాట బుజ్జి క్యారెక్టర్ కూడా. నాకు చాలా బాగా కనెక్ట్ అవుతాం ప్రతి ఒక్కరు. సినిమా ఒక మంచి స్టోరీ ఉందన్న సినిమాలో. అంటే ఒక పల్లెటూరు వాతావరణంలో ఆ ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది, వాళ్ళ బాండింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళ శత్రుత్వం ఎలా ఉంటుంది, వాళ్ళ నమ్మక ద్రోహం ఎలా ఉంటుంది, వాళ్ళ మోసం ఎలా ఉంటుంది, మళ్ళీ వాళ్ళ ఆచారాలు కూడా ఎలా ఉంటాయి, అవన్నీ చాలా అంటే చాలా బాగా చూపించారు. ఆ క్లైమాక్స్ కానీ, ఆ నరకడం, పోలీస్ స్టేషన్ నరకడం ఉంటుంది చూడండి, వేరే లెవెల్. అసలు ఎవడు అసలు విశ్వకన్నా అయితే తగ్గేదేలా చేసిండు. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న సినిమా. ఎక్కడ లాగ్ లేదు, బోర్ లేదు, అసలు సినిమాలో ఏం లేదన్న. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. నేను లాస్ట్ ఒకటి చెప్తా అన్న, ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళకనో, లవర్లేనో, బ్రేకప్ అయిన ఆఖరికి ముసలోళ్ళు కూడా వెళ్ళి సినిమా చూడండి అన్న, అంతే. థ్యాంక్ యూ. రాజకీయ నాయకులు మళ్ళీ ఇలా చెప్పిన వాళ్ళందరిలో వస్తారు కదా, సో వాళ్ళు కూడా చూస్తారు సినిమా అయితే. నిజంగా సినిమా చూసి విశ్వకన్నా అరే ఎలాంటి సినిమా తీసినవరా భయ అంటారన్న, అంతే. థ్యాంక్ యూ భయ్యా. చాలా రోజుల తర్వాత గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గ్యాంగ్స్ తెలిస్తే పెచ్చగా ఎంజాయ్ చేస్తారనమాట. అంత బాగుంది సినిమా. విశ్వక్సేన్ గారు విశ్వరూపం చూస్తారు సినిమాలో అయితే మాత్రం. మీకు జైలు ఒక సినిమాలో ఎన్టీఆర్ గారి ఆ విలన్ రోల్ ఏదైతే పవర్ఫుల్గా ఉంటుందో ఇందులో సినిమా అంతా కూడా మన విశ్వక్సేన్ గారు అదే రూపం, అదే యాక్టింగ్ అన్నమాట. కొన్ని సీన్లో మనకి ఎన్టీఆర్ కనిపిస్తారు, అంత బాగా యాక్ట్ చేశారు అనమాట. ఇక డైరెక్షన్ కోసం మాట్లాడితే ఫస్ట్ హాఫ్లో మన విశ్వక్సేన్ గారు డీల్ చేసిన సీన్స్ అండ్ యాక్టింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్నమాట. డైరెక్షన్ యాక్సెప్ట్ చెప్పుకోవచ్చు, చాలా బాగా డీల్ చేశారు. ఆ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ముందు, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తర్వాత అసలు విశ్వక్సేన్ కెరియర్ అంటే అంత బాగుంది సినిమా. అలాగే ఆంజనేయ గారిని గుర్తొస్తే నాకు రమ్యకృష్ణ గారు గుర్తొస్తారు. అంత పవర్ఫుల్గా అంత బాగా యాక్ట్ చేశారు, చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు అనమాట. అలాగే విశ్వక్సేన్ గారి మధ్యన అంజనీ గారి మధ్య వచ్చిన సీన్స్ అయితే మాత్రం గూస్ బంప్సే. ఇంకా విలన్ గారితో పోటీ పడే సీన్స్ అయితే మాత్రం 10 నిమిషాలకి ఒక సీన్ విజిల్ చేసే ఒక గూస్ బంప్ సీన్స్, ఒక ఎలివేషన్ నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఫస్ట్ హాఫ్ అంతా కూడా. ఇంకా ఇంటర్వ్యూల ముందు వచ్చే ఫైట్, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం మన సీట్లో కూర్చోలేమన్నమాట. ఇదిరా బ్యాక్గ్రౌండ్, ఇదిరా సినిమా అంటే అనిపిస్తుంది. ఇంటర్వ్యూల ముందు మనం బయటకు వచ్చినప్పుడు అయితే మాత్రం పెచ్చగా ఎంజాయ్ చేసేస్తాం. బట్ సెకండ్ హాఫ్ ఏంటంటే ఆ మాస్ ఫీల్ కొద్దిగా తగ్గించి, ఎమోషన్ అంటూ ఫ్యామిలీ అంటూ కొద్దిగా బోర్ అయితే కొట్టలేదు, కానీ కొద్దిగా మాస్ ఫీల్ తగ్గించారు అనమాట. బట్ సినిమా అయితే మాత్రం ఎక్కడ బోర్ కొట్టలేదు. ఫస్ట్ హాఫ్ అయితే ఒక మాస్ విశ్వక్సేన్ చూస్తారు, బట్ సెకండ్ హాఫ్ వచ్చేటికి ఒక ఫ్యామిలీ పరంగా వెళ్ళిపోతుంటుంది. సో బోర్ కొట్టకుండా సినిమా అయితే మంచి బ్లాక్ బస్టర్ అన్న. బట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గ్యాంగ్స్ వెళ్తే మాత్రం పెచ్చగా ఎంజాయ్ చేస్తారు. విశ్వక్సేన్ కెరియర్లో బెస్ట్ మూవీ, బెస్ట్ పర్ఫార్మెన్స్. ఇక యువన్ శంకర్ రాజా బ్యాక్గ్రౌండ్ అంటే నాకు ఎవరో పేరు చెప్పారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్లోనూ ఈ ఫ్రేమ్కి ఎంత ఇస్తే అని కాదు, ఎంత ఇస్తే ఎంతైనా వచ్చి ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారనేది ఇచ్చాడు. చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం. సినిమాకి పెద్ద ప్లస్ అన్నమాట బ్యాక్గ్రౌండ్ స్కోర్. అలాగే విశ్వక్సేన్ గారు ఫస్ట్ హాఫ్లో వచ్చే సీన్స్, ఆ ఎలివేషన్స్ చాలా అంటే చాలా బాగుంది. చూడగానే నచ్చే విశ్వ కెరియర్లో సినిమాల్లో ఇది బెస్ట్ మూవీ అయినా చాలా అంటే చాలా బాగుంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నిజంగా గ్యాంగ్స్ వెళ్తే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. బ్లాక్ బస్టర్ మూవీ అయినా బ్లాక్ బస్టర్ మూవీ. థ్యాంక్ యూ. నా ఇప్పుడే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా చూసి వస్తున్నా. ఒక్క ముక్కలో చెప్పాలంటే విశ్వక్సేన్ విశ్వరూపం చూపించాడు అంతే. గామి సినిమాతోనే ఒక రేంజ్కి వెళ్ళిపోయాడు విశ్వక్సేన్. ఈ సినిమాతో నెక్స్ట్ లెవెల్ అన్న. ఒక్క ముక్కలో అసలు నిజంగా పుష్ప రేంజ్ దాటిపోయింది సినిమా. ఆ లెవెల్లో ఉంది, చాలా బాగుంది. ఒక పనుడి దగ్గర నుంచి ఎమ్మెల్యే దాకా అవ్వడం అనేది అసలు నిజంగా అల్టిమేట్ అనమాట. చూపించే విధానం డైరెక్టర్ గారు కూడా చాలా బాగా చూపించారు. ఫస్ట్ హాఫ్లో ఇదంతా నడుస్తుంది, సెకండ్ హాఫ్ ఫ్యామిలీ స్టోరీ నడుస్తుంది. ఇంటర్వెల్ సీన్లో అయితే అన్న ఒక 30 మంది రౌడీల్ని పోలీస్ స్టేషన్లో కొట్టి తగలెట్టేశాడు. ఒక్కటే ఫోన్ ఎస్ఐ ఫోన్ చేశాడు, పోలీస్ స్టేషన్ తగలబెట్టేశాడు సార్ అని. గూస్ బంప్స్ అన్న, గూస్ బంప్స్. మామూలు సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. సెకండ్ హాఫ్ అయితే ఫ్యామిలీ సెంటిమెంట్ వేరే లెవెల్. ప్రతి ఒక్క యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ని కనెక్ట్ అయ్యే సినిమా ఇది. తప్పకుండా ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి. బ్లాక్ బస్టర్ హిట్ అంతే. సూపర్ అన్న, సూపర్. విశ్వక్సేన్ విజయయాత్ర సురువైంది కాక గిట్ల మేనరిజంతో
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అని చెప్పేసి, తర్వాత గ్యాంగ్స్ ఆఫ్ అస్సాం అంట, గ్యాంగ్స్ ఆఫ్ బీహార్ అంట. దాంట్లో కూడా భయము భక్తిని కలిపి రాజకీయ లింకులు పెట్టేసుకొని అంజలి, ఈ సినిమాలో అంజలి పాత్ర ఎలాగ ఉంది అటువంటి పాత్రను కూడా టచ్ చేస్తూ ఎమోషన్ డ్రామాని టచ్ చేసుకుంటూ వెళ్తేనే సక్సెస్ అవుతారు. ఈ సినిమాలో తెలంగాణ పౌరుడు, తెలంగాణ యాసలో కొట్టేవాడు మాస్కా దాసు గోదావరి యాసలో ఎలా సూట్ అవుతాడు, ఆ లుక్లో ఎలా సూట్ అవుతాడు అనుకున్న కొన్ని సినిమా రాకముందు ట్రైలర్ చూసినప్పుడు అయితే ఏం సూట్ అవుతాడు అనుకున్నా, కానీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా సూట్ అయిన భయ్యా, మస్తు కొట్టేసుకుంటూ వెళ్ళిపోయాడు. కత్తి కట్టే విధానాన్ని నేను రేడియోలో వినేవాడిని, పేపర్లలో చూసేవాడిని చిన్నప్పుడు. అది ఈరోజు ఈ సినిమాలో ప్రత్యక్షంగా చూశాను. దానికి భయము భక్తి రెండు కలిపి చూపించారు భయ్య, అద్భుతంగా అనిపించేసింది. ఎందుకంటే నరుక్కుంటూ పోతే ఏం కాదు, భయం ఉండాలి, దాంతోపాటు భక్తికి ఉండాలి. ఆ దేవతలకు కత్తి కడితే దేవతలకు కొన్ని వేటాడి వెంటాడి ఎలా వేట కొడవలతో నరికి చంపడానికి ప్రయత్నం చేస్తారో ఆ సన్నివేశాలు న్యాచురల్గా అనిపించినాయి. అలాగే ఆ ఇసుక కుంభకోణాలు అలా అప్పట్లో ఎలా ఎత్తుకెళ్ళారు లారీలలో అది చూపించారు. అలాగే రెండు రాజకీయ గ్రూపుల మధ్య జరిగే గొడవలు చూపించారు. అక్కడక్కడ అనిపిస్తుంది పుష్పలో అల్లు అర్జున్ పాత్ర ఆ టైప్లో అనిపిస్తుంది, ఎందుకంటే న్యాచురాలిటీగా అడవి సన్నివేశాలు చూపించారు. అలాగే కొన్ని సన్నివేశాల్లో జూనియర్ ఎన్టీఆర్ కనబడతాడు, బాలయ్య బాబు కనబడతాడు. వాళ్ళని టచ్ చేసిందంటే విశ్వక్సేను అభిమానం, వాళ్ళని ఎలా అభిమానిస్తాడో. డైలాగ్స్ లేవు కానీ ఆ రేంజ్ లో డైలాగ్ కొట్టిండు, ఆ రేంజ్ లో ఈయన క్యారెక్టరేషన్ అలా కనబడుతుంది. అద్భుతంగా వాళ్ళు వేసిన డాన్సులు కనపడ్డాయి. కొన్ని సన్నివేశాలు మంచం ఎక్కి దిగలేకపోతున్నప్పుడు నాకు అనిపించింది, అరే వీడు కొంచెం పర్సనాలిటీ తగ్గించుకుంటే బాగుండని. కానీ వెంటనే మనకు బాలయ్య బాబు ఎన్టీఆర్ కనపడగానే వాళ్ళని టచ్ చేసిందంటే మన ఊహ తప్పు. సో ఒక మహా నటులనే గుర్తు చేస్తున్నాడంటే జూనియర్ ఎన్టీఆర్ని, బాలయ్య బాబుని, విశ్వక్సేన్కి వాళ్ళ మీద అభిమానము, వాళ్ళని తనలో ఇమిడేసుకొని సినిమాలో ఎలా నటించాలి, ఆ పాత్రలు ఎలా ఒదిగిపోవాలని అద్భుతంగా చేసినట్టు అనిపించింది. అలాగే అంజలి పాత్ర అయితే అద్భుతంగా అనిపించింది. సెకండ్ హాఫ్లో మన డిజెటీలు లవర్ ఉందిగా, ఫస్ట్ ఇది రాధిక, ఇందులో హీరోయిన్ కదా, ఆమె పాత్ర ఎమోషన్తో ఖచ్చితంగా మనసుని గట్టిపడేస్తుంది భయ్య. ఫ్యామిలీ డ్రామా అనుకోవాలి, ఫ్యామిలీ చూడాలని కోరుకుంటున్నా. అంజలి పాత్ర అయితే నిజంగా ఖతర్నాగా అనిపించేస్తుంది. రంగమ్మత్త తర్వాత అనసూయకి ఎంత పేరు వచ్చిందో అంజలి పాత్రకు అంత పేరు వస్తుంది ఈ సినిమాలో. బీజం బాగుంది. మొత్తం మ్యాక్సిమం ఒక గోదావరి పడవలో ఒకటి సన్నివేశం ఉంటుంది భయ్య, సెకండ్ క్యారెక్టర్ని ఒకటి ఆపోజిట్ క్యారెక్టర్ని పొడిచే సన్నివేశం, అదైతే ఆ సినిమాకి హైలైట్. సినిమా చూడండి మీకు అర్థమవుతుంది. గూస్ బంప్సా ఇంకెక్కడి నుంచి బాంబ్స్ వస్తే నాకైతే అర్థం కాదు. అద్దరిపోయింది భయ్య, దానికి తగ్గట్టుగా బీజం అద్దరిపోయింది. పాటలు సిచ్యుయేషన్ సాంగ్స్ కావాలని పెట్టలేదు, ఐటెం సాంగ్ కావాలనుకున్న ఐటెం సాంగ్ గ్లామరస్గా చూపించారు భయ్య, వల్గర్గా చూపించారు. ఐటెం సాంగ్స్ అంటే చాలా వరకు వల్గారిటీ ఊహిస్తారు, వల్గర్గా ఉంది అనుకుంటే, కానీ గ్లామరస్గా చూపించాడు. చాలా బాగా అనిపించేసింది నాకైతే. ఎండాకాలం అటు ఇటు తిరిగే బదులు చల్లగా వచ్చి సమ్మర్ క్యాంప్లో పోకుండా వచ్చి ఉన్నారుగా, వాళ్ళు ఉన్నారుగా, సెన్సార్ కట్టోళ్ళు ఉన్నారుగా, అమ్మ నాన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కడిగేస్తారు ముందే. సో ఎడిటర్ తర్వాత తర్వాత వాళ్ళు కట్ చేసేది వాళ్ళు కట్ చేస్తారు. అయితే వీళ్ళు కొంచెం ఏ సర్టిఫికేట్ కోసం గట్టిగా ప్రయత్నించుంటే ఆ బూతులు కూడా పడేటి. సినిమా అటువంటి ఉంటేనే కొన్ని సన్నివేశాలు హైలైట్ అవుతాయి. సో అవి కట్ చేయడం వల్ల కొన్ని సన్నివేశాలు డీలా అయిపోతాయి. అటువంటి సన్నివేశాలు ఉండాలి, అవసరమైతే మీరు ఎడిట్ సర్టిఫికేట్ తీసుకోండి. సినిమాని, తెలుగు సినిమాని అభిమానించని అభిమాని ఉండడు, ఖచ్చితంగా అద్భుతంగా నచ్చుతుంది, మెచ్చుకుంటారు, మెడల మీద చేసుకుంటారు. నాకైతే పర్ఫెక్ట్ అనిపించింది భయ్యా. టైగర్ ఇట్లా విశ్వక్సేను విజయ విహార యాత్ర కొనసాగించుండు, ఏదో పేరు చెప్తే ఆ పేరు ఈ పేరు నాకొద్దు, టైగర్ అని పిలిపించుకుంటాడు. టైగర్ గా ఖచ్చితంగా ఒదిగిపోయింది భయ్య. జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే టైగర్ గా విన్నాము. ఇప్పుడు విశ్వక్సేన్ని, ఎన్టీఆర్ అభిమానిని, బాలయ్య బాబు అభిమానిని మనం టైగర్ లాగా ఈ సినిమాలో చూడొచ్చు. మీకు నందమూరి అభిమానులకు కూడా ఈ సినిమా నచ్చుతుంది. అద్భుతమైన మూవీ భయ్య, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. థ్యాంక్ యూ. సీన్స్ కానీ ఎలివేషన్స్ కానీ ప్రతి సీన్ చూస్తే మాత్రం మనకు ఒక దిమ్మ తిరిగిపోతానా. హీరోయిన్ కూడా RX 100 హీరోయిన్ కూడా, ఎందుకంటే ఫస్ట్ టైం ఎంత బ్లాక్ బస్టర్ కొట్టింది ఈ సినిమా. మన విశ్వక్సేన్ హీరోతో కూడా మంచిగా బాగా కుదిరింది. ఈ స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ప్రతి సీన్ చూస్తున్నా మన ఎలివేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి. అంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని కూడా అంటే చెప్పకుండా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ కానీ హీరో గారిది ఒక డిఫరెంట్ తీసుకుపోయిన డైరెక్టర్ గారు. ఎందుకంటే మనకు జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ ఒక చూసుకున్నట్టు సినిమా చూస్తుంటే యంగ్ టైగర్ని చూసినట్టు అనిపిస్తుంది. సినిమా చూస్తుంటే అంత బాగా అనిపించింది. నిజంగా చెప్తున్నా, ఆడియో ఫంక్షన్కి మన బాలకృష్ణ వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చిన వల్ల ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం చాలా ఇచ్చి పడేసిండు, ఎక్కడ కూడా సినిమా బోర్ అనలేదు. సూపర్ 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 బ్లాక్ బస్టర్.